నమస్కారం. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ మహిళా సేవా సంస్థ నుంచి పాస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సరితా లోవాణి గారు, అదేవిధంగా ఇన్నర్ వీల్ విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ జి మల్లేశ్వరి గారు మనతో ఉన్నారు. ఆశా కిరణ్ ఆడపిల్లల చదువు కుటుంబానికి వెలుగు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ దత్తత అనే అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. నమస్కారం అండి. మేడం, అసలు ఇన్నర్ వీల్ అంటే ఏంటి? ఇది అసలు ఎలా స్టార్ట్ చేయబడింది? ఇన్నర్ వీల్ వరల్డ్లో లార్జెస్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఉందండి. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ 1934 బై మార్గరెట్ ఆలివర్ గోల్డ్లింగ్. ఆమె ఫస్ట్ వరల్డ్ వార్లో యాజ్ అ నర్స్ పని చేశారు. పని చేసేటప్పుడు ఆమెకి ఐడియా వచ్చింది, రోటరీ వాళ్ళు ఎంత సేవా కార్యక్రమం చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా చేస్తే ఎంత బాగుంటుంది. బికాజ్ ఆడవాళ్ళకి కంపాషన్, డెడికేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్నర్ వీల్ వాజ్ స్టార్టెడ్ ఇన్ మాంచెస్టర్ ఇన్ UK. ఊహలలోపే కోమలమైన చేతులు ఊహాలోకాల్లో విహరించడమే కాదు, ఊహించలేని ఘన విజయాల్ని సాధిస్తున్నారు, ఆకాశమే హద్దుగా విహరిస్తున్నారని చెప్పడానికి ఉదాహరణే మా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అండి. ఒకరు చేస్తే సేవ, 260 మంది కలిసి చేసే సేవ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఇండియాలో కల్లా అతిపెద్ద మహిళా సేవా సంస్థగా ఉద్భవించిందండి. నా ప్రెసిడెన్షియల్ ఇయర్లో ఇలా జరగడానికి చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఈ మన ఇన్నర్ వీల్ క్లబ్ హైరార్కీ ఏది ఒకటి కనిపిస్తుంది, ఇప్పుడు ఒకసారి చూడు. ఇంట్రడక్షన్ ఇన్నర్ వీల్ 2015-16 ఆఫీసర్స్ యొక్క వీడియో చూద్దాం. యాక్చువల్లీ ఇన్నర్ వీల్ 103 కంట్రీస్లో ఉందండి. చాలామందికి తెలీదు ఇన్నర్ వీల్ కోసం. ఇట్ ఈస్ ఇన్ 103 కంట్రీస్ అండ్ మోర్ దెన్ 1 lakh మెంబర్షిప్ ఉంది. ఇండియాలో వీ హ్యావ్ 35,000 మెంబర్స్ అండ్ వీ హ్యావ్ అబౌట్ 1,200 క్లబ్స్ ఇన్ ఇండియా. దాని గురించి చాలామందికి ఇన్నర్ వీల్ అంటే బికాజ్ మహిళలు పని చేస్తున్నారు, కొంచెం ఇన్విజిబుల్గా మేము ఎవరికి చెప్పను, బయట పని చేస్తూ ఉంటాం. ఆడవాళ్ళకి అలా అలవాటు కదా, ఫ్యామిలీలో కూడా, కుటుంబంలో కూడా, గృహస్థిలో కూడా మేము వచ్చి సైలెంట్గా పని చేస్తాం మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో ఎట్లాగా అందుకని చాలామందికి తెలీదు. రోటరీ అంటే తెలుసు. ఇన్నర్ వీల్ ఇస్ నథింగ్ బట్ స్పౌస్ ఆఫ్ రోటేరియన్స్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, డాటర్ ఇన్ లా, ఎలాంటి వాళ్ళు ఉండొచ్చు అండి. ఇప్పుడు ఫస్ట్ వే ఏవి చూద్దాం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుకవచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. కదలరు ఎవ్వరు నీ కొర వచ్చినా, అనుకొని కోడి కూత నిదరపోదుగా, జగతికి మేలు కొల్పు మానుకోదుగా, మొదటి చినుకు సూటిగా దూకి రానిదే, మబ్బు పొంగు చాటుగా ఒదిగి దాగితే, వానధార రాదుగా నీల దారికి, ప్రాణమంటూ లేదుగా బ్రతకడానికి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. ఆశా కిరణ్ ఆడపిల్లల చదువు కుటుంబానికి వెలుగు, గవర్నమెంట్ స్కూల్స్ దత్తత అనే
అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిందిగా 08662494333 నెంబర్కి డయల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. మేడం ఇప్పుడు యాక్చువల్లీ నౌ విచ్ లెవెల్ యువర్ ఇన్ విచ్ లెవెల్? ఇన్నర్ వీల్ 4 లెవెల్స్లో పని చేస్తుంది. వన్ ఈస్ క్లబ్ లెవెల్, దానిలో మల్లేశ్వరి ఈజ్ ద ప్రెసిడెంట్. దెన్ వీ హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ప్రతి 27 డిస్ట్రిక్ట్స్ ఉంది, జిల్లా ఉంది, ప్రాల్కి ఒక చైర్మన్ ఉంటారు. హలో నమస్కారం అండి మేడం. హలో మేడం గారండి, మాట్లాడండి, చెప్పండి. అమ్మ బాగున్నారా? ఎవరో చెప్పండి. నేను కుమారినమ్మా. చెప్పండి, ఏం అడుగుదాం అనుకుంటున్నారు? చెప్పండి కుమారి గారు. ఏం లేదమ్మా, నేను చూసి ఫోన్ చేశాను అంతే. అవునా, ఓకే ఓకే, సరే సరే, మళ్ళీ మాట్లాడు. Tell me about the levels. Yes. So second level is district level. Third is national level. అది రోటరీలో కూడా ఉండదు national level. So I have completed my national level, and then the fourth level is international level. So these are the 4 levels that we have in inner wheel. మీరు చెప్పండి మేడం, మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారు? మా ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా మేము ఆగస్ట్ ఫస్ట్ వీక్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని తల్లిపాల వారోత్సవాలు చేస్తాం. కాబోయే తల్లులు రాబోయే పిల్లలు యుగాంతం అయ్యే వరకు ఉంటారు కాబట్టి ఈ ప్రాసెస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్గా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ప్రెసిడెంట్ కూడా చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది ఇంటర్నేషనల్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది. ఆ తర్వాత నేనుగా నా అభిప్రాయం ప్రకారం నేను చేసింది పండుగల సంప్రదాయాల్ని సెలబ్రేట్ చేశాను ఈ ఇయర్. మా ఇయర్ జూలై టు జూన్ ఇయర్. తొలి ఏకాదశి నుంచి నిన్నటి ముక్కోటి వరకు కూడా ఎవ్రీ యాక్టివిటీ మేము ఎవ్రీ పండుగని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. త్రూ వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే ఒక అట్ల దద్ది, ఒక ఉండ్రాళ్ళ దద్ది, ఒక వినాయక చవితికి అయితే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేస్తాం. నేచర్ కన్జర్వేషన్ అనేది మనం ప్రాబ్లం వచ్చాక సాల్వ్ చేయడం కాదు, ముందుగానే మన జాగ్రత్త వహించాలి. కాబోయే రాజధాని మనది, అమరావతి పక్కన ఉన్నాం. మనది కాంక్రీట్ అయ్యేలోపు మనం మేల్కొని కన్జర్వేషన్ ప్రకారంగా మొక్కలు పెంచాలి అనే ఈ నేపథ్యంలో నేను 50,000 మొక్కల్ని ఇప్పటికే నేను ప్రమోట్ చేశామండి. మొక్కలు నాటిచ్చాము, పంచాము. మిగతా 50,000 ఇప్పుడు జరుగుతుంది. హోండా వాళ్ళకి అప్పగించాము. వాళ్ళు చాలా ఇదిగా స్పీడ్గా చేస్తున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నారు మొక్కలు పెంచడం అనేది. వాళ్ళకి మేము కోఆపరేట్ చేస్తున్నాం, సహకరిస్తున్నాం. 50,000 మొక్కల్ని వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే మెడికల్ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్, హ్యాపీ స్కూల్స్, ఆశా కిరణ్ అని, వృద్ధాశ్రమాలకి, ఆర్ఫనేజెస్కి, డిజేబుల్డ్ పీపుల్కి, ఇలా ఇంకా ఫంక్షన్స్కి ఎక్కువ ఫుడ్ మిగులుతూ ఉంటే అది వేస్ట్ అవుతుందని ఆ ఫుడ్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి అనాథలకి, వృద్ధాశ్రమాలకి, వాళ్ళకి. అలాగే మన పిల్లల్ని చదివించుకుంటున్నాము. చదివితో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ ఉండాలి అని మనం వాళ్ళకి ఆటలు, పాటలు అన్నీ నేర్పిస్తున్నాం. ఆట పాటలతో పాటు మన పిల్లలతో పాటు గవర్నమెంట్ స్కూల్ మేము అడాప్ట్ చేసుకున్న స్కూల్లో కూడా ఆ హ్యాపీ స్కూల్స్లో ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాలు, బొంగరాలు, ఇలా రకరకాలుగా అన్ని ఆస్పెక్ట్స్లోనూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నామండి. వాట్ అబౌట్ ద హ్యాపీ స్కూల్? హ్యాపీ స్కూల్ అంటే ఏంటి? యాక్చువల్లీ హ్యాపీ స్కూల్ కాన్సెప్ట్ వచ్చింది మన మోదీ గారితో ఇన్స్పైర్ అయ్యాను. అది స్వచ్ఛ భారత్, శానిటేషన్ అని ఉన్నాయి కదా, అది చూసుకొని మేము ఇన్స్పైర్ అయ్యాను. వీఆర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ రోటరీ ఇండియా లిటరసీ మిషన్. మన హ్యాపీ స్కూల్స్ అంటే మేము దత్తాగా తీసుకుంటున్నాం స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ని, ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్, అలాంటి స్కూల్స్కి మేము దత్తగా తీసుకుంటున్నాం. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ వెల్ ఎక్విప్ చేసేస్తున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ, వెల్ పెయింటెడ్ వాల్స్, తర్వాత బెంచెస్ పిల్లలకి కూర్చోడానికి, తర్వాత టాయిలెట్, సెపరేట్ టాయిలెట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, షూస్, తర్వాత వాళ్ళకి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాము. తర్వాత టీచర్స్కి కూడా కూర్చోడానికి స్పేస్ ఉండాలి. హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్ పెడుతున్నాము. ఎలాంటి అన్నీ కంప్లీట్ చేసేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ ప్రైవేట్ స్కూల్. So children feel happy when they are compared to children who are in urban areas. So అలాగా అది హ్యాపీ స్కూల్ కాన్సెప్ట్ మేము డెవలప్ చేసాము. ఆ హ్యాపీ స్కూల్స్ కాన్సెప్ట్లో మేము ఈ సంవత్సరం 6 స్కూల్స్ అడాప్ట్ చేసుకొని చేసామండి. ఈవెన్ బెంచెస్ దగ్గర నుంచి ఫుల్ ఫెసిలిటీస్ అన్ని కల్పించి 6 స్కూల్స్ని హ్యాపీ స్కూల్స్గా చేసాం. ఆ 6 హ్యాపీ స్కూల్స్లో కూడా పిల్లలకి పోటీలు పెట్టడమును, పీవీపీ మాల్కి ఒక స్కూల్లో వాళ్ళని తీసుకెళ్ళటం, ఒక స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసాం, ఒక స్కూల్లో ఫోటోషూట్, స్పెషల్ ఫోటోషూట్ చేసాం. అలా డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్ని అలా పెట్టి వాళ్ళందరినీ అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసి 6 హ్యాపీ స్కూల్స్ని చూసామండి. యాక్చువల్లీ మొత్తం ఇండియాలో ఈ ఇయర్ 750 హ్యాపీ స్కూల్స్ దత్తగా తీసుకోవడం జరిగింది. అవుట్ ఆఫ్ దట్ 500 ఇస్ బై రోటరీ,
250 is by Innerweal, and out of 250, 25 schools is from Innerweal district 302, అంటే from Vijayanagaram to Visakhapatnam, ఇది 302 district and Innerweal district 302. So we have adopted 25 schools this year. ఇప్పుడు హ్యాపీ స్కూల్స్ యొక్క వీడియో చూద్దాం. వీడియో 2 ప్లే చేయండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ మహిళా సేవా సంస్థ నుంచి పాస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సరిత లోవాణి గారు, అదేవిధంగా ఇన్నర్వీల్ విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ టి మల్లేశ్వరి గారు మనతో ఉన్నారు. అదేవిధంగా ఆశా కిరణ్ ఆడపిల్లల చదువు కుటుంబానికి వెలుగు గవర్నమెంట్ స్కూల్స్ దత్తత అనే కార్యక్రమం ద్వారా అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. మ్యామ్, హౌ డూ యూ ఫీల్ టు జాయినింగ్ ఇన్నర్వీల్? వెన్ యూ స్టార్ట్, which stage you start in this Innerweal? Actually, I have a very peculiar background. My family is from Rajasthan. I was born in Kolkata. I was brought up in Orissa and I married in Andhra Pradesh for last 33 years. So, ఏలూరులో నా పెళ్లి జరిగింది. చాలా చిన్న టౌన్ అండి. అండ్ క్యాల్కటా నుంచి వచ్చాను. డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ క్యాల్కటా ఐఎమ్ కమింగ్ టు ఏలూరు. చాలా డిఫికల్ట్గా ఉంది. అండ్ ఐ బిలాంగ్ టు వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మాకు ఓన్లీ హౌస్ వైఫ్, టిపికల్ హౌస్ వైఫ్, వంట చేయాలి, పిల్లల్ని పెంచాలి, అది అండ్ పర్దా సిస్టమ్ కూడా ఉంది ఆ టైంకి. సో నాకు చాలా మై లైఫ్ వాజ్ ఓన్లీ దాట్. తర్వాత సంబడి ఇన్వైటెడ్ మీ టు అ రోటరీ మీటింగ్. ఆ రోటరీ మీటింగ్కి వెళ్తే నాకు చాలా నచ్చింది, ఆ పద్ధతి అని చాలా నచ్చింది. ఎలాగ జాయిన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బీ సమ్ వొకేషన్ ఉండాలి. బట్ బికాజ్ ఐ వాజ్ హౌస్ వైఫ్ దే సెడ్ యూ కెనాట్ జాయిన్ రోటరీ. దెన్ ఐ ఆస్క్డ్, నేను ఇంకా ఏం చేయవచ్చు, మీరు ఇన్నర్వీల్ జాయిన్ చేయండి. ఇన్నర్వీల్ జాయిన్ చేయడానికి మీ హస్బెండ్ రొటేరియన్ కంపల్సరీ ఉండాలి. మా హస్బెండ్కి యాక్చువల్లీ ఏమీ ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను ఆడవాళ్ళు కొంచెం అలవాటు కదా, ఎలాగన్నా కొంచెం కన్విన్స్ చేయడానికి కెపాసిటీ ఉంది. సో మై హస్బెండ్ బికేమ్ అ రొటేరియన్ అండ్ ఐ బికేమ్ ఇన్నర్వీల్ మెంబర్. 1998లో ఐ టుక్ అ ప్రెసిడెంట్షిప్ తీసుకోవడానికి నా ఇంట్లో మా 5 అత్తగారులు ఉన్నారు, 5 మామగారు. మా ఫ్యామిలీ ఈజ్ వెరీ బిగ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నాను. 9 ఆడబొచ్చులు, 4 బ్రదర్ ఇన్ లాస్ ఉంటారు. సో అండ్ ఐఎమ్ ద ఓన్లీ క్వారల్. డైలీ కొంచెం బయటికి ప్రాజెక్ట్స్కి వెళ్తే చాలా ప్రాబ్లం వచ్చింది ఇంట్లో. అందరు కొంచెం కోపంగా ఉన్నారు. కానీ నేను ఏం చేయాలి నాకు అర్థం కాక నేను మా అత్తగారికి కూడా ఇన్వైట్ చేశాను. ఏ ప్రాజెక్ట్కి వెళ్తే అత్త మీ చేతిలో ఇది ఇవ్వండి, మీ చేతిలో ఇది ఇవ్వండి. అట్లాగేస్తే మా అత్తగారు కూడా ఇన్నర్వీల్ చాలా నచ్చింది. ఆమె కూడా మెంబర్గా జాయిన్ అయిపోయారు. అప్పుడు నా ప్రాబ్లం చాలా సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు డైలీ బయటకు వెళ్తే కూడా నో ప్రాబ్లం. తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత మా అత్తగారు చెప్పారు నేను కూడా ఒక ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ అవ్వాలి. అది చాలా గొప్ప విషయం అండి. కానీ మా అత్తగారికి ఏమంటే ఆవిడకి తెలుగు ఇంగ్లీష్ 2 సరిగా రాదు, ఓన్లీ హిందీ వచ్చు.
కానీ ఏం చేసాము, ఆమె స్పీచ్ నేను ఇంగ్లీష్లో రాసి మా మాంగోర్ అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆ తెలుగును ఆవిడ హిందీలో రాసేసి ఎంత చక్కగా కార్యక్రమం చేశారు. ఆమెకు కూడా అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే మహిళకి ఏదో చేసుకోవాలి అంటే ఎనీథింగ్ అడ్డుగా రాదు. మనకి చదువు రాకపోతే పర్వాలేదు, మనకి లాంగ్వేజ్ రాకపోతే పర్వాలేదు, మనకి ఏజ్ వచ్చినా పర్వాలేదు, దేంతో ఉంటే వీ కెన్ ఓవర్కమ్ అండ్ వీ కెన్ డూ. How you feel? And now you are in past association president. How you feel? నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఫస్ట్ ఐ వాజ్ ఎ వెరీ షై గర్ల్. నాకు ఎవరైనా మాట్లాడితే నాకు ఏమీ రాదు. బట్ నౌ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఐ కెన్ వర్క్ ఆన్ మై ఓన్, ఐ కెన్ ట్రావెల్ ఆన్ మై ఓన్. అండ్ హ్యాపీ స్కూల్స్ చేసేటప్పుడు ఐ డోంట్ ఓన్లీ మేక్ హ్యాపీ స్కూల్స్, ఐ ఆల్సో గో అండ్ టీచ్. నేను ఏలూరులో గవర్నమెంట్ స్కూల్స్లో ఐ గో అండ్ టీచ్ ఇన్ దోస్ గవర్నమెంట్ స్కూల్స్. అండ్ ఇట్ ఈస్ సో మచ్ ప్లెజర్. ఆ పిల్లలతో మింగిల్ అయిపోతే వాళ్ళ సైకి అండర్స్టాండ్ చేసుకుంటే అండ్ చాలా మనకి నచ్చుతుంది. అండ్ ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఎంతమంది ఐ మింగిల్ విత్ 35,000 ఆడవాళ్ళతో నేను యాజ్ అ ప్రెసిడెంట్ ఐ వెంట్ అరౌండ్ ఆల్ ఓవర్ ఇండియా. ఐ ట్రావెల్డ్. So many problems you learn to solve. You learn to be compassionate, patience, sacrifice. You're away from family for 1 year, so sacrifice. So many things we learn. Hello. హలో నమస్కారం అండి, చెప్పండి. హలో మేడం చెప్పండి. నా పేరు పూర్ణ అండి. ఇన్నర్ వీల్ గురించి చెప్తుంటే మేము చూసి చేస్తామండి. ఇన్నర్ వీల్ లో చేరాలి అంటే ఏదైనా ఒక ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా మేడం? అంటే ఎలా చేరాలి, ఏంటి అసలు? అంటే ప్రొసీజర్ అంటే ఏముండదండి. ఇంటర్వ్యూలో జాయిన్ అవ్వడానికి జస్ట్ ఒక అప్లికేషన్ అప్లై చేసుకుంటే చాలు. అంటే ఒకప్పుడు రోటరీ ఫ్యామిలీ తోటి అటాచ్మెంట్ ఇది ఉంటే కానీ లేదు అనే కాన్సెప్ట్లో ఉండేది. కానీ ఇప్పుడు రోటరీకి సంబంధించి అలాంటి రూల్ ఏమి లేదు. మనం ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. సేవా దృక్పథం అనేది ఉంటే చాలండి. జాయిన్ అయ్యాక దానికి ఏంటంటే జస్ట్ అప్లికేషన్, జస్ట్ సబ్స్క్రిప్షన్ పే చేస్తే ఇయర్కి ఇంత అని అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి మనం జాయిన్ అవ్వటమేనండి. కాదు సేవా దృక్పథం ఉండి కాస్త ఆ సేవా దీనిలో ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చండి. ఓకే మేడం, అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. Ma'am, I can tell you, ma'am. What did you gain from inner wheel? Yes. I gained a lot. That నేను ద కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగింది. తర్వాత ఐ లెర్న్ హౌ టు నీడీ పీపుల్కి ఎలాగ సేవా కార్యక్రమం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి అందరితో, ఇవన్నీ నేర్చుకున్నాను. చాలా వరకు సాక్రిఫైస్ కూడా, బికాజ్ 1 year నేను ఫ్యామిలీతో అవేగా ఉన్నాను. అదే సాక్రిఫైస్ చేయాలి, అందరితో కేరింగ్, షేరింగ్ చాలా నేర్చుకున్నాను. మాట్లాడడానికి నేర్చుకున్నాను. ఐ కెన్ అడ్రస్ 2,500 పీపుల్ ఐ హ్యావ్ అడ్రస్డ్ ఇన్ హైదరాబాద్ కాన్ఫరెన్స్. అట్లాగా కొంచెం చాలా అవకాశం వస్తుంది మనకి. వి గెయిన్ a lot from inner wheel. మ్యామ్ మీరు చెప్పండి మేడం, అంటే ఇన్నర్ వీల్ ఇప్పుడు యాక్చువల్లీ కాలర్ కూడా అడిగారు, అంటే ఇన్నర్ వీల్ ఎలా జాయిన్ అవ్వాలి? ఇప్పటివరకు చాలా మంది కూడా ఉండి ఉంటారు మెంబర్స్, అంటే ఇంతమంది జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటి? అంటే ఇంటర్వ్యూలో జాయిన్ అవ్వడానికి ఒకప్పుడు చెప్పాను కదండి, రూల్ ఉంది. ఆ రూల్ అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే క్లబ్ అనేది పరిమితి పెరగాలి, మన సేవా పరిధి పెరగాలి అనే దృక్పథంతో అది పక్కన పెట్టారు ఆ రూల్ అనేది. ఇప్పుడు ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చండి. చెప్పాక సిన్సియర్గా సేవ చేయాలనే దృక్పథం ఉంటే చాలండి. మనం ఆ సబ్స్క్రిప్షన్ కూడా ఎందుకు పెట్టామంటే మనం అందరం కలవడానికి ఒక స్టేజ్ కావాలి, ఒక దగ్గర కలవాలి. హలో హలో నమస్కారం అండి, చెప్పండి మేడం. చెప్తున్నారు వయసుతో ప్రాబ్లం లేదు, చదువుతో ప్రాబ్లం లేదు, ఎవరైనా చేరచ్చు అని. ఏంటది మ్యామ్ ఇది యాక్చువల్గా ఇన్నర్ వీల్ అనే ఒక సంస్థ గురించి అండి. ఏంటంటే ఆ సంస్థ వాళ్ళు ఏంటి? ఒక్క నిమిషం మేడం. సరేనండి, డీటెయిల్స్ ఇస్తారేమని. అంటే ఇన్నర్ వీల్ అనేది ఒక మహిళా సేవా సంస్థ అండి. ఇది NGO అంటారు. దీనిలో జాయిన్ అవడానికి రూల్స్ అలా ఏమి ఉండదండి. మనం సిన్సియర్గా సేవ చేసే దృక్పథం ఉంటే చాలండి. చదువు కానీ అమౌంట్ అనేది కానీ అలా ఏమి ఉండదండి. మనం విడిగా ఎక్కడో చేస్తూ ఉంటాం కదా సర్వీస్ అనేది. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కళ్ళం అంటే ఒకళ్ళకి చేయగలం, ఇద్దరికి చేయగలం. ఇక్కడ 100 మంది కలిస్తే 200 చేతులు వస్తాయి. కాబట్టి సేవా పరిమితి పెరుగుతుంది, సేవా పరిధి పెరుగుతుంది. ఇది ఒక సేవా సంస్థ, అప్పుడు సేవా సంస్థ అంటారు కదా దాన్ని. మనం 100 మంది కలిసి ఒక దగ్గర చేస్తే ఆ సేవ పెరుగుతుంది. కాబట్టి ఒక దగ్గర కలవటం, తలా కొంచెం అమౌంట్, అంటే మనకి ఫండ్స్ ఏమి ఉండవండి ఇన్నర్ వీల్ కి. ఫండ్స్ ఉండకపోవడం వల్ల మనం స్పాన్సర్స్ తెచ్చుకొని ప్రాజెక్ట్ చేయగలం అనేది ప్లాన్ చేసుకోవడమేనండి. మనం చేయగల సేవ, మనం ఇవ్వగలిగినంత డబ్బు ఇచ్చి మనం ఇచ్చే వాళ్ళని మనం తెచ్చుకొని దాని నుంచి మనం సేవ చేస్తాం, స్పాన్సర్స్ ని తెచ్చుకొని. ఓకే, అంటే మినిమం సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుందండి. మినిమం సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఉండటానికి మనందరం ఒక దగ్గర చేరాలి, కలవాలి, మీటింగ్ పెట్టుకోవాలి, దానికి ఖర్చులు ఉంటాయి కదా.
అవునండి. ఆ ఖర్చుల్ని మనం పే చేయగలగాలండి. పే చేయగలిగితే అది ఎంత చేయాల్సి వస్తామండి? అంటే మా క్లబ్ వరకు మేము పెట్టుకున్నది ఫీజు 2,000 అండి, సంవత్సరానికి 2,000. సంవత్సరానికి 2,000? అవునండి. అదే దాని గురించి అడుగుతామని. అదే సంవత్సరానికి 2,000 అండి. ఓకే, థ్యాంక్ యూ. సంవత్సరానికి 2,000 అయితే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి? నా నంబరు స్క్రోలింగ్ లో వస్తుందండి, ట్రెజర్ హంట్ స్క్రోలింగ్ ఉంది, ఆ నంబర్ వస్తుంది, ఆ నంబర్ కి చేయండి సార్. సరేనండి, ఉంటారు. ఓకే. ఒక విషయం చెప్పాలంటే మన విజయవాడ మిడ్ టౌన్ ఎనర్వీల్ క్లబ్ ఉంది, అది ఇండియాలో #1 క్లబ్ అండి. 260 మెంబర్షిప్, హైయెస్ట్ మెంబర్షిప్ ఇన్ ద కంట్రీ, ఐ థింక్ ఇన్ ద వరల్డ్ ఆల్సో, ఐ కెన్ టెల్ యూ. మ్యామ్ చెప్పండి మేడం, ఇందాక మీరు చెప్తున్నారు అంటే ఇంతమంది జాయిన్ అవడం గల కారణం ఏంటంటే, ఇంతమంది నాకు యాక్చువల్గా క్లబ్ వచ్చేసరికి అండి 100 మెంబర్స్ అండి ఉన్నది. 100 మెంబర్స్ని నేను స్టార్టింగ్ మేము తొలి ఏకాదశి చేసాము. అది దానికి ఏంటంటే ప్రసాదం చేసుకోవడం కూడా చాలా మందికి తెలియదు. ఆ పేలాల పిండి ఎలా చేయాలి ఏంటి అది వాట్సాప్లో పెట్టాం, ఎలా చేయాలి చేస్తాను. వాళ్ళు మళ్ళీ వాట్సాప్లో అది ప్రసాదం పెట్టడం, అలా తిన్నాం ఇలా చేసాం అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది చేసాము. వారం రోజులు 7 రకాల కార్యక్రమాలు, ర్యాలీ, సెమినార్స్, మెడికల్ క్యాంప్స్, వెల్ బేబీ షో అని అలా 7 రోజులు 7 రకాలుగా చేసాము. అక్కడి నుంచి అసలు ఇన్స్టలేషన్ మేము చేసిన తీరుకే ఇన్స్టలేషన్ రోజునే ఒక 5 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. అది చూశాక. హలో హలో, నమస్కారం అండి, చెప్పండి మేడం. హలో, నా పేరు శుభప్రద అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో సూప్రభ గారు చెప్పండి. ఇప్పుడు హ్యాపీ స్కూల్స్ మనం ఎలిమెంటరీ స్కూల్స్ అని చెప్పారు కదండి, ఓకే అండి. మరి అది ఎయిడెడ్ స్కూల్స్ లో కూడా చేయించండి. ఎయిడెడ్ స్కూల్స్ ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ అండి. ఇట్ కెన్ బి గవర్నమెంట్ ఎయిడెడ్, మున్సిపల్ కార్పొరేషన్ ఎయిడెడ్ ఆర్ జిల్లా పరిషత్. ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ రిలేటెడ్ విత్ గవర్నమెంట్ ఓన్లీ అండ్ ప్రైమరీ అండ్ ఎలిమెంటరీ స్కూల్స్ ఓన్లీ. మీరు వేరే స్కూల్స్ చేయొచ్చు, బట్ తర్వాత మీకు RILM గ్రాంట్ ఏమీ రాదు అండి. సో యూ కెన్ డూ, బట్ జనరల్లీ వీ గివ్ రికగ్నిషన్ టు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ప్రైవేట్ స్కూల్స్. అంటే కొన్ని స్కూల్స్ చూస్తున్నాము ఎయిడెడ్ స్కూల్స్, వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ లేవు, కానీ వాళ్ళు చేస్తారా అని అడుగుతున్నారు మమ్మల్ని. మీరు చేసుకోవచ్చు, తప్పకుండా హెల్ప్ చేసుకోవచ్చు, బట్ నేను చెప్పాను కదా, వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అండి. సరే, ఓకే. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఈ తల్లిపాల వారోత్సవాలు కూడా ఇప్పుడు చదువుకోని వారు చదువుకోకపోవడం వల్ల పాలు ఇవ్వట్లేదు, చదువుకున్న వాళ్ళు చదువుకునే బిజీ వల్ల పాలు ఇవ్వలేకపోతున్నారు. పాలు ఇవ్వడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం, సంప్రదాయం. ఇవ్వాలి, తల్లి బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరం అనే నేపథ్యంలో వారం రోజులు నేను వరుసగా యాక్టివిటీస్ చేయటం, దానికి అట్రాక్ట్ అయ్యి కొంతమంది వచ్చారండి. అలా మంత్ బై మంత్, డే బై డే పెరుగుతూనే వస్తున్నారు. మేము ఈవెన్ ఆఖరికి ప్రేమికుల రోజు కూడా మీ భర్తతో మీ లవ్కి సంబంధించిన ఒక వీడియో కానీ ఒక మీ ఫోటో కానీ ఏదైనా పెట్టమని చెప్పాం అనమాట. దానిలో కూడా పార్టిసిపేట్ చేశారు. యమవిధిగా ఉందనుకోండి, యమవిధి చాలా మందికి తెలియదు, కానీ అది కూడా మేము వాట్సాప్ ద్వారా మీ అన్నాచెల్లెల అనుబంధాన్ని ఫోటో కానీ మీ అన్నాచెల్లెల అనుబంధాన్ని 2 ముక్కల్లో ఏదైనా పెట్టండి. సెల్ఫీస్, ఇప్పుడంతా సెల్ఫీ క్రేజ్ ఎక్కువ కదండి, సెల్ఫీస్ పెట్టారు. ఒక తమ్ముడు అయితే అండి, మా మెంబర్ శ్రీలత అని ఉంది, వాళ్ళ తమ్ముడు. హలో 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 నమస్కారం అండి, చెప్పండి సార్. హలో సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి, మల్లేశ్వరి గారు. చెప్పండి సార్, ఎవరైనా చెప్పండి సార్. నమస్తే అండి. ఈ ప్రోగ్రామ్ అయితే మనం చూసాను లాస్ట్ టైం అక్కడ మన ఏదో పిక్చర్ కదా క్లబ్ లో ఒకసారి ఫన్ టైమ్స్ లో అండి. అప్పుడు ఏదో చెప్పారు, మళ్ళీ అప్పుడు మర్చిపోయారు కాన్సెప్ట్, మళ్ళీ మీరు కనిపించారు సిటీ కేబుల్లో. ఓకే అండి, చెప్పండి. ప్రోగ్రామ్ ఏంటి తెలుసుకున్నాను, ఫోన్ చేశాను. అదేనండి, మన ఇన్నర్ వీల్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. అసలు ఇన్నర్ వీల్ అంటే ఏం చేస్తుంది, ఎందుకు వచ్చింది అనేది చెప్పడానికి వచ్చామండి. ఇన్నర్ వీల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీలత గారు. శ్రీలత గారు వాళ్ళ తమ్ముడు ఎక్కడో వేరే కంట్రీలో ఉన్నారు. ఆయన దీనికి ఇన్స్పైర్ అయ్యి ఒక పెద్ద కవిత పంపించారండి. నిజంగా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి అనమాట. అంత ఇది దాచుకున్నాడు వాళ్ళ అక్క గురించి. అది చూసి అనిపించింది అనమాట. మా బాబు కూడా అన్నాడు, నువ్వు అడగటం వాళ్ళు పెట్టడం నువ్వు ఆడవడం అంతా బాగుంది అన్నాడు. అంత బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. అంటే సెల్ఫీ క్రేజ్ ప్రస్తుతం ఉండటం వల్ల, మన వాట్సాప్ రావడం వల్ల ఇవన్నీ అయినాయండి. ఉండాలి పెద్ద అట్లా మా మెంబర్గా జాయిన్ అవ్వము అన్న వాళ్ళు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో అడిగినప్పుడు నేను అవ్వము అన్నారండి. జ్యోత్స్న అని ఉన్నది, తొండపు జ్యోత్స్న. తనైతే ఈ ఆటోమేటిక్ కొన్నాళ్ళకి నా మాటకి ఇన్స్పైర్ అయ్యి వచ్చాక ఒక రోజున వెళ్ళేసరికి గోరింటా పెట్టుకొని ఉన్నారంట. వాళ్ళ హస్బెండ్ అడిగారంట, ఏం గోరింటా పెట్టుకున్నావు, నీకు పిచ్చి ఎక్కువైపోతుందా అంటే, నేను చేసేదని మీకు ఖర్చు ఏం లేదు కదా,
ఏంటంటే గోరింటాకు ఎలా పెట్టుకోవాలి, అసలు అట్ల దిద్దు ఎలా చేస్తారు, ఉండాలి దిద్దు ఎలా చేస్తారని ఎందుకంటే పండగల సాంప్రదాయాలు అనేది ఒకప్పుడు అసలు రవాణా సౌకర్యాలు ఏమీ లేని రోజుల్లో అందరూ కలవడానికి పెళ్లిళ్ళు పేరెంటాలు ఒక సందర్భంగా వాడుకునేవాడు. ఈ రోజుల్లో అవసరం లేదు, ప్రతి ఒక్క రోజు సెలబ్రేషన్ గా చేసుకుంటున్నారు. కానీ ఎందుకంటే ప్రతి ఒక్క పండుగ వెనుక ఒక సంప్రదాయం, ప్రతి ఒక్క అకేషన్ వెనుక ఒక సంప్రదాయం దాగి ఉన్నది. కాబట్టి ఇవి తర్వాత తరాలు కొంతైనా అందించాలి. యాజ్ ఏ మల్లీశ్వరిగా నేను చేయలేకపోయాను. యాజ్ ఏ ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఇవన్నీ చెయ్యాలి, సాధించాలి అనే తపనతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నానండి. వీటన్నిటికీ అట్రాక్ట్ అయ్యి వరుసగా మెంబర్స్ జాయిన్ అయ్యారని నేను అనుకుంటున్నానండి. హలో 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 నమస్కారం అండి, మీ టీవీ సౌండ్ తగ్గించండి. హలో నమస్తే అండి, నా పేరు జ్యోతి. టీవీ సౌండ్ తగ్గించండి జ్యోతి గారు. చెప్పండి మేడం. అలాగే తగ్గిస్తున్నాను. హలో అండి సరద్ గారు. హలో చెప్పండి జ్యోతి గారు. సో చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని ఇలా చూడడం. సో ఇంటర్వ్యూ గురించి అందరికి తెలియడానికి మాట్లాడటం అని చాలా బాగుంది. బట్ ఇంటర్వ్యూ గురించి నాకు ఆశా కిరణ్ గురించి సరిగ్గా ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తే వాళ్ళకి ఇంకొంచెం బాగా వెళ్తుంది పబ్లిక్ అని నేను అనుకుంటున్నానండి. చెప్తానండి అది. ఓకే, జ్యోతి ఆశా కిరణ్ అంటే ఈజ్ అ రే ఆఫ్ హోప్. దాంట్లో మేము ఏం చేస్తున్నాం అంటే స్ట్రీట్ చిల్డ్రన్కి మళ్ళీ స్కూల్కి పంపిస్తున్నాం. చిల్డ్రన్ ఆఫ్ సెక్స్ వర్కర్స్, కాన్విక్ట్స్, లేకపోతే ఎయిడ్స్ విక్టిమ్ ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ చూడలేదు. ఎలాంటి పిల్లలకి ఓన్లీ ఫర్ 2100 రూపీస్ వీఆర్ సెండింగ్ దిస్ చిల్డ్రన్ బ్యాక్ టు స్కూల్. అండ్ దాంట్లో ఏముంటాయి అంటే మన ఇన్నర్వీల్ క్లబ్ రోటరీస్ పార్ట్నర్షిప్ చేసి మన ఎన్జిఓ ద్వారా వెళ్తున్నాం. ఎన్జిఓస్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి గ్రామంకి వెళ్ళి ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఏ పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, అసలు బడి మొహమే చూడలేదు, లేకపోతే డ్రాప్ అవుట్స్ ఉన్నారు. డ్రాప్ అవుట్స్ అంటే 45 days కంటిన్యూస్లీ అబ్సెంట్ చేస్తే వాళ్ళకి డ్రాప్ అవుట్ అంటారు. వాళ్ళు మొత్తం లిస్ట్ తయారు చేసి తీసుకొస్తారు. తర్వాత అక్కడ దగ్గరే రోటరీ క్లబ్ కానీ ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్స్కి మేము పిలిపించి ఐడెంటిఫై చేయమని చెప్తాను, వెరిఫై చేయమని. ఆ పిల్లలు నిజంగా స్కూల్కి వెళ్ళలేదా లేదా ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ఫిలప్ చేసి తర్వాత ఈ పిల్లల్ని ఆ ఎన్జిఓ ద్వారా స్కూల్కి పంపిస్తాం. స్కూల్ అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి ఫస్ట్ పంపిస్తారు, బికాజ్ ఈ పిల్లలు స్కూల్ ఎప్పుడు చూడలేదు కదా. సో న్యాచురల్లీ వాళ్ళు మామూలు స్కూల్కి దే కెనాట్ గో టు దో స్కూల్. సో ఫస్ట్ వాళ్ళు కౌన్సిలింగ్ అవ్వాలి, వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ జరగాలి. ఆఫ్టర్ 3 months తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో మేము జాయిన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 1 child 2100 రూపీస్. అండ్ నెక్స్ట్ టైం మీరు పే చేయాలంటే వేరే చైల్డ్ కోసం పే చేయొచ్చు, కానీ ఒక్క చైల్డ్కి 2100 రూపీస్. ఇది చాలా మంచి కార్యక్రమం అండి, బికాజ్ ఓన్లీ ఫర్ 2100 రూపీస్ ఒక పిల్లల్ని మన స్కూల్కి బడీలో జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్ తయారు చేస్తున్నాం, వాళ్ళ ఫ్యూచర్ తయారు చేస్తున్న ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా తయారు చేస్తున్నాం అండి. ఆశా కిరణ్ ద్వారా ఇప్పుడు మా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆశా కిరణ్ ద్వారా మా క్లబ్ నుంచి 50 ఆశా కిరణ్ పే చేసామండి ఇప్పటికి మా క్లబ్ నుంచి. అది మొత్తం ఇండియాలో ఆశా కిరణ్ అబౌట్ 30,000 జరిగింది. అవుట్ ఆఫ్ దాట్ 7,000 ఇస్ ఫ్రమ్ ఇన్నర్వీల్, రిమైనింగ్ ఇస్ ఫ్రమ్ రోటరీ. అండ్ మన ఇన్ డిస్ట్రిక్ట్ 302 నుంచి 377 ఆశా కిరణ్ ఇది పిల్లలకి పంపించాం, స్కూల్కి బడికి పంపించామండి. ఇన్నర్వీల్లో ఫస్ట్ 100 days లో చేసిన ఒక ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు వీడియో చూద్దాం. లెట్స్ ప్లే వీడియో నెంబర్ 3. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ సార్. మనకి చెప్పండి ఇందాక టాపిక్ అంటే ఇందాక పండుగలు సంప్రదాయాలు చేస్తున్నామని చెప్పాం కదండి. వాటిల్లో భాగంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ హోలీ సంబరాలు, ఉగాది సంబరాలు, అంత్యాక్షరి ప్లాన్ చేస్తున్నామండి. ఆట పాటే కాదు వేటాడడంలో కూడా మహిళలు ముందుంటారు అని చెప్పి మా సాహసమే మా ఊపిరి అనే. హలో I want to talk to Sarita Lunani on the talk show. ఓకే సార్. Yes, speaking. Sarita, this is Kamal Sangvi. Let me congratulate hi. you for the good work you are doing. Oh, hi Kamal, how are you? I am fine. Now I just wanted to ask you two questions. Yes. How many schools more? How many happy schools more? You did 8. Yeah, we You did want 10 more. we did 25 this year, Kamal, and Yeah, but that was this year. What about the coming year now? the coming year we'll do 20, because we have 25 clubs. I think we'll definitely do 25 or even more. And remember, you gave us a challenge last year, and I think we need a challenge again from you, because if you give us a challenge, we women work more. 25 is not good enough. It should be 50 schools. Okay, we accept the challenge, and we will. Okay? And Yeah. how many Akakiran children back to school? This year we did 377 out of the Yeah. 700 members that we have. All right. Yeah. So now this year, what would be your target? 500? Yes. All right, great. Let me wish you all the best for it, and congratulations again for the good work which you are doing. Yeah. And I do hope you are giving the information to all your listeners and ask them to participate.
Yes. Operator, you can also ask volunteers to come in to participate in this project. Okay, Okay. yes, we will do that, Kamal. Please Thank do you. that. Yes, we will do that. Okay. And all the best for it. All Thank right? you. And we're also doing a treasure hunt to bring awareness about Asha Kiran. Where is this treasure hunt being held? It's going to be held on 10th April in Vijayawada, being hosted by Vijayawada Midtown. Fantastic. Just do send us a report at the RILM office Yes. and do send us some pictures and photographs for that. Okay. Okay. Yeah. Thank All you right. so much for Thank calling. you. Congratulations again. Thank you. Okay. అదే ట్రెజర్ హంట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10th ఆదివారం ఉదయం 9 to 11 ట్రెజర్ హంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అవుతా ఉందండి. అది ఆట పాటే కాదు, వేటలో కూడా లేడీస్ మహిళల ముందుంటాము, సాహసమే మా ఊపిరి అనే దానిలో ప్రక్రియలో భాగంగా లాస్ట్ మంత్ మేము ర్యాప్లింగ్ కొండ ఎక్కి అక్కడి నుంచి రోప్తో సహాయంతో కిందకి దిగటం, దానికి ఒక 70 members పార్టిసిపేట్ చేశారండి. హలో హలో నమస్కారం చెప్పండి, అమ్మా, చెప్పండి. హలో 70 members పార్టిసిపేట్ చేశారు. అలానే ట్రెజర్ హంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10th. అందరూ పార్టిసిపేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సాహసమే మన ఊపిరిని చాటుదాం ప్లీజ్. ఏవి కూడా ఒకసారి చూద్దాం ట్రెజర్ హంట్ది. ప్రెసిడెంట్ యొక్క వీడియో ఇప్పుడు చూద్దామండి. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, శిల్పి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం, మనసుంటే కనపడదా ఏదో మాత్రం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం, ఓరిమే నీ బలం లోకమే నీ వశం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, కాలిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం, బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తురుతో దీపం, ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, కాలమే నీ పథం కోరికే నీ రథం, చేయరా సాహసం నిజయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే కరుణమినిరా కిరణమై పద పదరా, ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషి తనమే నిజము ధనమే పరులకై పద పదరా, మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమినిరా మంచికై పద పదరా, లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితనమా, ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా, లేనిదేదో పని లేనిదేదో
గురించి చెప్పండి, క్లబ్ స్పాన్సర్ గురించి. ఈ క్లబ్ స్పాన్సర్ చేయడం అనేది 18 సంవత్సరాల క్రితం రెండోసారి అమ్మనైనందుకు, అమ్మాయి పుట్టినందుకు సంతోషించానండి. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను తల్లినైనందుకు, అమ్మనైనందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మనయ్యి నేను మా వారిని తాతం చేశాను. ఎలానో అంటే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ స్పాన్సర్ చేసింది. ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అంటే మేము ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ గొల్లపూడిని స్పాన్సర్ చేశాము. అంటే నేను తల్లినయ్యాను స్పాన్సర్ చేసి. ఆ ద్వారా మా హస్బెండ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ కాబట్టి తను తాత అయ్యారు. అందుకు ఆనందంగా ఉందండి. ఇప్పుడు మళ్ళీ నేను తల్లినైనందుకు, అమ్మనైనందుకు. అలానే 25 సంవత్సరాల క్రితం మొదటిసారిగా అమ్మనైనందుకు నిజంగా ఈ రోజు ఆనందిస్తున్నానండి. ఎందుకంటే నాన్నగా నా చేయి పెట్టుకుని ఆచరణ నేర్పింది, అమ్మగా నా ఆలోచనలు పంచుకున్నది, అన్నగా నా లాలమూల లాల పోసింది, చెల్లిగా నాకు పెత్తనం చెలాయించింది. అంతెందుకు స్నేహస్ఫూర్తితో నా మనసున ఆశల పల్లకీలను మోయించింది. ఏకైక అరుదైన నా ప్రియనేస్తం నా మణికన్నలు సందీప్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సందీప్కు ప్రేమతో అమ్మ, నాన్న, ఓ చెల్లి. థ్యాంక్ యూ అండి సరిత గారి హనుమత్తో. సందీప్, ఇట్ ఈస్ లవ్లీ. మీరు మీ అమ్మకి ఎంత హెల్ప్ చేస్తున్నారు. అలాంటి పిల్లలు అందరికీ పుట్టాలి నేను కోరుతున్నాను. ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఒకసారి చూద్దామండి. ట్రెజర్ హంట్ గురించి ఒకసారి చూద్దాం. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ఆశా కిరణ్ అండి. ట్రెజర్ హంట్ 10th ఏప్రిల్లో ఆర్గనైజ్ చేస్తున్నారు విజయవాడ మిడ్ టౌన్ వాళ్ళు. నెక్స్ట్ ట్రెజర్ హంట్ యొక్క వీడియో ఇప్పుడు చూద్దామండి. లెట్స్ ప్లే వీడియో. టీవీ చూసే ప్రేక్షకులకు అత్యంత ఆసక్తికరమైన ప్రకటన. రోజువారీ రొటీన్ కార్యక్రమాలకు భిన్నంగా ఆట విడుపుగా మీ తెలివితేటలకు పదును పెట్టే దిశగా మా ఇన్నర్వీల్ చిరు ప్రయత్నం ట్రెజర్ హంట్ ఆన్ 2 వీలర్. ఏప్రిల్ 10 ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు. బంపర్ బహుమతి హీరోవార్ స్పాన్సర్ చేస్తున్న 2 వీలర్. ఇంకా ఆకర్షణీయమైన ప్రథమ, ద్వితీయ బహుమతులు మీకోసం. నిధి మీ సొంతమైన అనంతరం 11 గంటల నుండి ఇన్నర్వీల్ హౌసీ హంగామా, పాంచ్ పటాకా, ఇంకా ఎన్నో స్పాట్ గిఫ్ట్స్, సర్ప్రైజ్ గిఫ్ట్స్, లక్కీ డిప్స్ వేచి ఉన్నాయి మీ అందరి కోసం, మీకోసం మా ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. ఇతర వివరాలకై సంప్రదించండి 8886183456. మల్లీశ్వరి శ్రీనివాస్. Welcome back. Ma'am, tell me, recent developments in Asha Kiran. What about the NGOs, Asha Kiran? యాక్చువల్లీ ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఆశా కిరణ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. రీసెంట్గా మనకి ఏకల్ విద్యాలయ్ ట్రైబల్ వాళ్ళతో MOU సైన్ అయింది. తర్వాత అహెడ్ ఉంది ఒక ఎన్జిఓ ఇన్ ఉత్తరప్రదేశ్. బీహార్లో ఒకటి నిదాన్ అంటే ఒక ఎన్జిఓతో మనకి అయింది. అలాగా మన ఆంధ్రప్రదేశ్లో ఆడియన్స్లో ఎవరికైనా ఒక ఎన్జిఓ తెలుసు, లేకపోతే మీరు ఎవరైనా ఎన్జిఓ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్. హలో చెప్పండి మేడం. మేడం నమస్కారం అండి, చెప్పండి. హలో చెప్పండి మేడం. హలో, గుడ్ ఈవినింగ్ సరిత అండ్ మల్లీశ్వరి గారు. నా పేరు అనురాధ అండి. చెప్పండి. మీరు ఆశా కిరణ్ అండ్ హ్యాపీ స్కూల్ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇచ్చారు. ఓకే. అయితే ఒక చిన్న డౌట్ అండి, ఇది ఈ సంవత్సరానికి సంబంధించిన ప్రాజెక్టా లేదా ఇది కంటిన్యూస్ ప్రాజెక్టా, కొన్ని సంవత్సరాల పాటు జరిగేదా? కంటిన్యూస్ ప్రాజెక్ట్ అనురాధ. దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఇయర్స్. టిల్ కంటిన్యూస్ ప్రాజెక్ట్ అండి. కంటిన్యూస్ ప్రాజెక్ట్ ఇండియా లిటరేట్ అయిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. ఇండియా లిటరేట్ అయిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు పోలియో అలా ఎరాడికేట్ అయిందో ఇప్పుడు ఇల్లిటరసీ ఎరాడికేషన్ మీద రోటరీ అండ్ ఇన్నర్వీల్ కూడా వర్క్ చేస్తుందండి. కంప్లీట్ గా ఇల్లిటరసీ ఎరాడికేట్ అయ్యే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. సో మీరు అందరు హెల్ప్ చేయాలి, కోఆపరేషన్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. సో ఎన్జిఓ ఎవరైనా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా ఎన్జిఓ ఉంటే దే కెన్ ఆల్సో జాయిన్ హ్యాండ్స్ విత్ రోటరీ అండ్ ఇన్నర్వీల్. అక్కడ rotaryteach.org మా వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎన్జిఓకి సంబంధించి ఒక ఫామ్ ఉంది. ఫామ్ ఫిల్అప్ చేసి ఆ ఫార్మాట్ ఫిల్అప్ చేసి RILM ఆఫీస్ క్యాల్కటాలో ఉంది, రోటరీ ఇండియా లిటరసీ మిషన్. మా వెబ్సైట్లో కాంటాక్ట్ చేసి ఎన్జిఓ ఉంటే మేము మా పిల్లలకి అక్కడ కూడా వాళ్ళ పిల్లలు డబ్బు అమౌంట్ పంపించి మేము వీ కెన్ డూ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్. రీసెంట్లీ లాస్ట్ వీక్ క్యాల్కటాలో ప్రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ జరిగింది రోటరీది. అక్కడ చీఫ్ గెస్ట్ ఉన్నారు నోబెల్ లారియట్ కైలాస్ సత్యార్థి.
చాలా ఇన్స్పైరింగ్ మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు MOU రోటరీతో MOU సైన్ చేశారు టు సెండ్ బ్యాక్ 1 lakh చిల్డ్రన్ బ్యాక్ టు స్కూల్. అండ్ ఆ రోజు ఆయన స్పీచ్ విని 1,60 lakhs వెంటనే కలెక్ట్ అయిపోయింది. అంటే ఆడియన్స్ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు, ఎంత ఇన్స్పైర్డ్ అయిపోయారు, వెంటనే ఎంత కలెక్షన్ వచ్చింది అంటే పిల్లలకి చదువు కోసం అండి. దిస్ వాజ్ వండర్ఫుల్. And Smriti Irani is also supporting this program, and very soon Smriti Irani manki HRD minister to kuda oka MOU is going to be signed very soon. మీరు చెప్పండి మేడం, అంటే ఈ ఇన్నర్ వీల్ అనేది ఒక కిట్టి పార్టీ లాంటిది అంటారా? ఇది కిట్టి పార్టీకి అసలు సంబంధించనిదండి. కిట్టి పార్టీ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్, వినోదం మాత్రమే ఉంటుంది అక్కడ. ఇక్కడ మనకు సర్వీస్ తో కూడా, అంటే మేమందరం ఫ్రెండ్షిప్ కోసం ఒక దగ్గర చేరాలి. అసలు ఇన్నర్ వీల్ అనేది పుట్టిందే, రోటరీ కూడా ఆల్సో అసలు ఫ్రెండ్షిప్ కోసం ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ గ్యాదర్ అయిన దాన్ని ఒక పర్పస్ ఏదో ఒకటి ఉండాలి కదా అని సేవా రూపంలో తీసుకొచ్చాం. ఇప్పుడు కంప్లీట్ గా ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి. కానీ మనందరం ఒక దగ్గరికి చేరాలి అంటే ఒక స్టేజ్ కావాలి. ఆ స్టేజ్ కావాలి అంటే మన మధ్య ఫ్రెండ్షిప్ పెరగాలి. ఫ్రెండ్షిప్ పెరగాలి అంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలంటే కొంత ఖర్చు అవుతుంది కదా డెఫినెట్ గా. ఆ ఖర్చుకి మనమంటూ మినిమం సబ్స్క్రిప్షన్ వేసుకొని, మినిమం అమౌంట్స్ చేసుకొని, దాని నుంచి ఏదో ఒక పర్పస్ఫుల్ సర్వీస్ చేయాలి అనేదే మెయిన్ మోటో అండి ఇన్నర్ వీల్ అంటే. అలా సేవా పరిధిని పెంచుకుంటూ మన మెంబర్స్ పెరుగుతుంది, మన క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది కదా. అలా క్వాలిటీ పెంచుకొని క్వాంటిటీ కూడా పెంచుకుంటూ ఇన్నర్ వీల్ ముందుకు సాగుతూ ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చిందండి. ఈ 2 కొప్పులు కలిస్తే ఒక దగ్గర మాటలే కానీ చేతలు ఉండవు అనే నానుడిని మనం తోసిపుచ్చి ముందుకు వెళ్ళి, మనం 260 మంది ఉన్నాము అంటే ఎన్ని చేతులు ఉన్నాయో లెక్కేసుకోండి. అన్ని చేతులతో ఎంత సేవ చేయగలమో చేద్దాం, చేసి చూపిద్దాం, చెయ్యి కలుపుదాం, ముందుకు వెళ్దాం, అందరినీ కలుపుకుందాం. ఎందుకంటే మనది థీమ్ కూడా ఇయ్యద్ది యూనిక్ అండ్ యునైటెడ్. ప్రత్యేకంగా ఉంటూ అందరితో కలిసిపోతూ ముందుకు సాగుదాం, ఇన్నర్ వీల్ సభ్యులుగా చేరదాం, ముందుకు వెళ్దాం, సేవా పరిధిని పెంచుదాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అంటే వాట్ అబౌట్ ద కమ్యూనికేషన్ రోటరీ అండ్ ఇన్నర్ వీల్? Actually Rotary and Inner Wheel works on parallel line. Rotary అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ US లో ఉంది, ఇన్నర్ వీల్ ది హెడ్ క్వార్టర్ మాంచెస్టర్ లో ఉంది. రోటరీ ఇస్ ద అవుటర్ వీల్, మేము వాళ్ళ భార్య, స్పౌజెస్, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మేము ఇన్నర్ వీల్. బట్ నౌ యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ ఇన్ ప్యారలల్ లైన్స్ బికాస్ 2 పవర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది వరల్డ్లో. ఒక పెన్ పవర్, ఒకటి స్వర్డ్ పవర్. థర్డ్ పవర్ ఇస్ స్ట్రాంగర్ దెన్ బోత్, దట్ ఈస్ పవర్ ఆఫ్ ఉమెన్. సో ఇప్పుడు మన విమెన్ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్ ఇన్ ఎవ్రీవేర్. ఇన్నర్ వీల్లో మొత్తం ఇండియాలో మీరు చూస్తే ఇన్నర్ వీల్ 93 years old అండి, అండ్ ఇన్ ఇండియా ఇన్నర్ వీల్ ఇస్ 61 years old. అండ్ చాలా మంచి కార్యక్రమాలు జరుగుతుంది ఇన్నర్ వీల్లో అండి. నెక్స్ట్ ఇప్పుడు పబ్లిక్ యొక్క వీడియో చూద్దామండి. లెట్స్ ప్లే నెక్స్ట్ వీడియో. అందరి మనసులకి వెళ్ళిందండి, అందువల్లనే ఇంత వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు భార్యాభర్తలు కానీ ఏ ఇద్దరైనా కూడా ఒకరికొకరు పరస్పరం సహకారం ఉండాలి అనే దానికి నిదర్శనం దీపావళి అండి. ఎందుకంటే కృష్ణుడికి అవసరమైన సందర్భంలో సత్యభామ ఎంటర్ అయ్యి తన సహకారాన్ని అందించి భార్యాభర్తలు ఎలా ఉండాలో నిరూపించింది. పచ్చదనం పెరగాలి అనే ఆ తాపత్రయం నాకు చాలా ఎక్కువ ఉంది. ఆ రకంగానే దీపావళిని ఎంజాయ్ చేస్తూనే కాలుష్యం పెరగకుండా ఉండేట్లుగా మనం ప్రయత్నం ఉండాలి. ఇన్నర్ వీల్ ప్రమోషన్లో భాగంగా మేమే డిజైన్ చేసిన ఇన్నర్ వీల్ లోగోతో, ఇన్నర్ వీల్ కలర్స్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్తో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఫ్రెండ్స్ స్పెషల్ ఫోటోషూట్ చైర్మన్ అఫీషియల్ విజిట్లో. మీరు చెప్పండి, హ్యాపీ స్కూల్స్కి ఏం చేస్తున్నారు? హ్యాపీ స్కూల్స్కి మేము చెప్పాం కదండి ఇందాక, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ని కల్పించడమే కాకుండా వాళ్ళ ఆనందాన్ని పెంచడానికి కొన్ని పోటీలు, అలానే ఆటల పోటీలు పెంచి వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో కబడ్డీ, త్రోబాల్, ఒక క్రికెట్ ఇలాంటి స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసామండి. వాళ్ళ ఉత్సాహం పెరగడం కోసం అక్కడ వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉండాలి, ఆనందమే కాకుండా ఆరోగ్యం కూడా ఉండాలని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. డెంటల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, జనరల్ మెడికల్ క్యాంప్స్ అవి చేసామండి. వాళ్ళందరూ ఎంత ఉత్సాహంగా మా దగ్గరకు వచ్చి వెళ్ళనివ్వకుండా ఎంత ఆప్యాయత కనబరుస్తూ ఉంటారు. సో కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయండి, వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి పంపించారు అసలు మనల్ని, అంత ఆప్యాయంగా చూసుకుంటారండి.
అలానే ఒక స్కూల్ అంటే మేము తీసుకున్న 6 స్కూల్స్కి ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి చేసామండి. ఒక స్కూల్ పిల్లల్ని పీవీపీ మాల్కి తీసుకెళ్ళాం, ఇందాక ఫొటోస్ చూసుంటారు ఏవీలో. ఆ పీవీపీ మాల్కి తీసుకెళ్తే వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అండి. 2 hours వాళ్ళకి ఫుల్గా టైం ఇచ్చి ఆ రైడ్స్ ఎక్కించాము, ఆ షోస్ చూపించాము అన్ని. ఒక స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్, మేము క్రిస్మస్ తాతల్లాగా వెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చేసి చాక్లెట్స్ బిళ్ళలు పంచిపెట్టి వచ్చాము. ఒక స్కూల్లో స్పెషల్ ఫోటో షూట్ చేశాము, ఒక స్కూల్లో కాంపిటీషన్స్, అట్లా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి ఎక్స్ట్రా యాక్టివిటీ చేసుకుంటూ వస్తున్నామండి. ఈ నేపథ్యంలో అసలు మా మెంబర్స్కి ఉత్సాహం కోసం పండుగలను ఇందాక చెప్పా కదండి, దానికి ఏంటంటే నెక్స్ట్ మంగళగిరి తిరునాళ్ళు వస్తాయి. మంగళగిరి రథానికి చాలా ప్రాముఖ్యత ఉందండి, కానీ ఇక్కడ విజయవాడలో మనం పక్కన ఉన్నాం, అయినా సరే చాలా మందికి తెలియదు. మంగళగిరి రథం ఆగితే కదలదు, కదిలితే ఆగదు అనే నానుడు ఉంది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉందండి. చాలా భక్తి శ్రద్ధలతో కుంభం అది పోసి చేస్తూ ఉంటారు. మా మెంబర్స్కి నేను ముందుగా చెప్తున్నాను, 23వ తారీఖు రథోత్సవం ఉంటుంది, హోలీ సంబరాలు ఉన్నాయి. ఎవరైనా వస్తే నేను ఉత్సాహంగా తీసుకెళ్తాను, మీరు ఉల్లాసంగా వస్తే. నేను ఏలూరులో హ్యాపీ స్కూల్లో ఏం చేసానంటే ఆ పిల్లలకి గన్నవరం ఎయిర్పోర్ట్లో తీసుకెళ్లి విమానంలో కూర్చోపెట్టామండి. సో దట్ వాజ్ హలో 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 మేడం చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ మల్లేశ్వరి గారు. చెప్పండి ఎవరండి? నా పేరు శ్రీదేవి, గుర్తుపట్టారా లేదా? చెప్పండి శ్రీదేవి గారు, చెప్పండి. వండర్ఫుల్. మీ గురించి ఏం చెప్పమంటారు? ప్రతిది ఏం చేసినా హైలైట్. డౌట్ అని ఉంటే అడగండి. ఆవిడ నాకు అంతగా సరితా లునాని గారు, మీ న్యూ మెంబర్ కదా, మీకు ఐడియా ఉండకపోవచ్చు. సరితా లునాని గారు మన పాస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి, వండర్ఫుల్ లేడీ. ఒక మాటలో చెప్పారు. నమస్తే అండి. వండర్ఫుల్, చాలా మంచి జాబ్ ఇది. చెప్పాలంటే చాలా ఇది కూడా అసలు చాలా కష్టమైంది కూడా. అసలు చేయాలంటే ఇది రాత్రి పగలు, అందులో లేడీస్ పర్టికులర్ గా ఇంత పరిగెత్తుకుని వెళ్ళి చేయాలంటే చాలా కష్టమైన పని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు చాలా బాగా చేస్తున్నారు. అసలు వండర్ఫుల్ జాబ్ అండి చేసేది. ఇటువంటి దానికి ఎవరైనా ముందుకు హెల్ప్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మా ఇన్నర్వీల్ క్లబ్ ఏలూరు ఏం చేసామంటే ఆ పిల్లలకి కోస్టా ఎయిర్లైన్స్ వాళ్ళకి పర్మిషన్ తీసుకొని, నేషనల్ లెవెల్ పర్మిషన్ తీసుకొని విమానం మీద కూర్చోపెట్టాను అండి. దాట్ వాజ్ ద అల్టిమేట్ జాయ్ మేము వాళ్ళకి ఇవ్వచ్చు. బికాజ్ వాళ్ళు ఎప్పుడు వరకు ఆకాశం మీద చూసారు, లేకపోతే పుస్తకంలో విమానం చూసారు, కానీ నిజంగా కూర్చోలేదు విమానంలో. సో దాట్ వాజ్ అ వెరీ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. హలో హలో సార్, నమస్కారం అండి, చెప్పండి సార్. సిటీ కేబుల్ అండి సార్, చెప్పండి మేడం. నా ప్రశ్న సరితా లునాని గారికి. నా పేరు శ్రీనివాసరావు. ఇన్నర్వీల్ యాక్టివిటీస్ ఇంత క్లోజ్ గా ఫాలో అవుతున్నాం మేము, కానీ ఇన్నర్వీల్ కి రావాల్సిన సరైన గుర్తింపు రావట్లేదని మా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు ఇన్నర్వీల్ కానీ, రోటరీ కానీ, మిగతా వాళ్ళు కానీ. బట్ వాళ్ళకి కావాల్సిన సరే ఈ గుర్తింపు తెచ్చుకునే దశగా మీరు ఎందుకు ప్రయత్నించట్లేదు అనేది నా ప్రశ్న మేడం. ఎస్ సార్, నమస్తే అండి. యాక్చువల్లీ ఇన్నర్వీల్ మేము ఇన్విజిబుల్ వర్కర్స్ లాగా ఎన్ని సంవత్సరాలు పని చేసాము. బట్ నౌ వీ హ్యావ్ రియలైజ్ దట్ ఎంత మైజర్లీ అప్రోచ్ కుదరదు. వీ హ్యావ్ టు షో ద వరల్డ్ దట్ వీఆర్ విమెన్ అండ్ వీ కెన్ వర్క్ వెరీ వెల్. సో నౌ మేము పబ్లిక్ ఇమేజ్ మీద మేము చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. వీ ఆల్సో వాంట్ టు బికమ్ నోన్ లైక్ రోటరీ, కోకోకోలా, క్యాడ్బరీస్, అట్లాగా. సో మేము చాలా, దో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, నౌ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ పబ్లిక్ ఇమేజ్ సార్. సో వెరీ సూన్ యూ విల్ హియర్ అబౌట్ ఇన్నర్వీల్ ఇన్ ఎవ్రీ హౌస్, ఐ థింక్. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. ఎందుకంటే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో ఇన్నర్వీల్ వర్క్ ప్రాంతం, ఎందుకంటే మహిళలు ఏదైనా తలుచుకుంటే కనుక చాలా డెడికేటెడ్ గా చేయగలరని మా ప్రగాఢ నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మ్యామ్, మీరు చెప్పండి. యాక్చువల్గా ఒక రోటరీలో మెంబర్ కాకుండా, ఇన్నర్వీల్లో మెంబర్ కాకుండా ఎవరైనా సేవ చేయాలనే దృక్పథం ఉంటే అటువంటి వారు ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మీరు లిటరసీ మిషన్ అంటే TEACH, టీచ్ ఫర్ టీచర్ సపోర్ట్. మేము టీచర్స్కి సపోర్ట్ చేస్తాం. ఈజ్ ఫర్ ఈ లెర్నింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. అడల్ట్ ఎడ్యుకేషన్లో వీఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ ఇన్నోవేటివ్. వీఆర్ గోయింగ్ టు స్కూల్స్ అండ్ టెలింగ్ ద స్టూడెంట్స్ దట్ ప్లీజ్ టీచ్ వన్ అడల్ట్. ఒక బుక్ ఉంది, 150 రూపీస్లో 3 books వస్తుంది. ఆ 3 monthsలో ఆ కోర్స్ పూర్తిగా అయిపోయిగా NIOSలో వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి. అండ్ పిల్లలు టేకింగ్ సో మచ్ ఇంట్రెస్ట్ బికాస్ ఎవ్రీ చైల్డ్కు ఒక టీచర్ అవ్వాలి అంటే చాలా ఇష్టం అండి. సో నౌ వీఆర్ ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు బికమ్ టీచర్స్ అండ్ దే ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్. CH ఫర్ చైల్డ్ డెవలప్మెంట్, దట్ ఈస్ ఆశా కిరణ్, అండ్ H ఇస్ ఫర్ హ్యాపీ స్కూల్. తర్వాత ఈ మీరు RILM వెబ్ పేజ్ ఉంది, rotaryteach.org. ఇఫ్ యూ విజిట్ ద వెబ్ పేజ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వాలంటీర్ మేనేజ్మెంట్. దాంట్లో ఎవరన్నా, నో ఏజ్ బార్, నో సెక్స్ బార్,
if anybody has time, anko you are a doctor but Saturday Sunday you are free, or you are a professor, retired teacher, meeku chala time undi chetlo, akkada వాళ్ళు అడగతారు who you are, whether you are a Rotarian, inner wheel member or others. మీరు others కొట్టి తర్వాత how many hours a week you can help, తర్వాత what you would like to help, TEACH లో మీకు ఎక్కడ హెల్ప్ ఇవ్వాలంటే మీరు దాంట్లో టైప్ చేస్తే అది రికార్డ్ అయిపోతుంది. తర్వాత లోకల్ రోటరీ క్లబ్ కానీ ఇన్నర్ వీల్ క్లబ్ ఆ వాలంటీర్ని they will go and talk to that volunteer and వాళ్ళకి ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఫీల్డ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, దే విల్ మేక్ దెమ్ జాయిన్ అండ్ హెల్ప్. మెయిన్ మరి స్మైల్ ప్రోగ్రామ్తో కూడా ముందుకెళ్తున్నామండి. ఎస్ అంటే శానిటేషన్, అంటే స్వచ్ఛ భారత్కి అనుకూలంగా మేము కూడా శానిటేషన్స్, పబ్లిక్ టాయిలెట్స్, ఇవి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టాయిలెట్స్ ఇవన్నీ నీట్గా ఉండడానికి వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నాము. అలాగే లిటరసీ మీద అసలు ఫుల్ ప్రోగ్రామ్, మా ఫుల్ ఫోకస్ అంతా లిటరసీ. ఎందుకంటే ఇల్లిటరసీని ఎరాడికేట్ చేయాలి. ఇందాక చెప్పే కదండి, పోలియోని ఎరాడికేట్ చేసాం ఆల్మోస్ట్. ఇప్పుడు ఇల్లిటరసీని ఎరాడికేట్ చేసే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందండి. ఎంతమంది వచ్చినా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఈ లెర్నింగ్ అంతే కదండి, ఈ లెర్నింగ్, ఎడ్యుకేషన్, దీనికోసం మేము ఎక్కువగా చేస్తున్నామండి ఇన్నర్ వీల్. మ్యామ్ మీరు చెప్పండి, అంటే యాక్చువల్లీ ఈ రోటరీ కానివ్వండి ఇన్నర్ వీల్ కానివ్వండి చాలా మంది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అంటున్నారు, దీనిపై మీరు ఏమంటారు? ఎక్స్పెన్సివ్ అంటే ఇది కాదనే చెప్తానండి. ఎందుకంటే రోటరీ పరంగా ఒక రకంగా కరెక్ట్ అవ్వచ్చు, వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఫండ్స్ ఎక్కువ ఉంటాయి, చేసే యాక్టివిటీస్ క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉంటాయి వాళ్ళకి. మనకు వచ్చి ఇన్నర్ వీల్కి వచ్చి అసలు ఫండ్స్ అనేది ఉండదండి. మనం కట్టే డబ్బుల్లో ఎంత మనం సేవ చేస్తాం, మన డిస్ట్రిక్ట్ కొంత పే చేయాలి, ఆ పే చేశాక మిగతా అమౌంట్ మనం చేయటము, ప్లస్ మిగతా స్పాన్సర్షిప్ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ట్రై చేసి తెచ్చుకొని మన మెంబర్స్ సపోర్ట్, మా మెంబర్స్ 260 మెంబర్స్ అండి, వాళ్ళందరూ సపోర్ట్ తోటి మేము ఇంత యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం. కాస్ట్లీ అనేది మాత్రం కాదండి. ఎందుకంటే మినిమం ఈ రోజుల్లో ప్రతిదీ ఇల్లు కదిలి బయటికి వెళ్తే 200 రూపీస్ అవ్వకుండా రా మళ్ళీ ఇంటికి, జస్ట్ అలా వెళ్ళి ఇలా వస్తే 1000 అనేది మినిమం అయిపోయింది. అలాంటిది సంవత్సరానికి 2000 అండి మేము కట్టాల్సింది. ఇక్కడ 2000 అనేది లేకుండా మనం ఏ సర్వీస్ యాక్టివిటీ జరగదు. ఏ మాత్రం నచ్చకపోయినా మళ్ళీ దాని గురించి బాగోలేదంటే మనం కొంచెం క్వాలిటీ చూపించాలంటే ఆ మాత్రం పే చేయటం మినిమం. Sir, at the end I would like to say one thing. Inner wheel is like a drug. ఒకసారి ఆ డ్రగ్ మనకి ఇంజెక్ట్ అయిపోతే వెయిన్స్లో, తర్వాత మనకి ఎడిక్షన్ అయిపోయిగా మన ఇన్నర్ వీల్ ఎప్పుడూ మానలేకపోయాను. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఆ ఎడిక్షన్ వచ్చే వరకు మనం కొంచెం క్లబ్ మీటింగ్స్ అటెండ్ చేయాలి. జాయినింగ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్, యూ మస్ట్ అటెండ్ ద క్లబ్ మీటింగ్, మన ఫంక్షన్స్లో పాల్గొనాలి. బికాజ్ మా మోటో ఉంది ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్. విత్ when you become friends only, one service automatically మనకి వచ్చేస్తుంది. So it is a very good platform for both friendship and service, and you must really experience inner wheel to know what is inner wheel. ఇందాక ఖర్చు లేకుండా సర్వీస్ చేయాలని, ఇప్పుడు ఆర్సీ అనేది రెస్పాన్సిబుల్ సిటిజన్ అనేది ఉన్నదండి. అదేంటంటే ఫంక్షన్లకు మిగిలిన ఎక్సెస్ ఫుడ్ ని ఆర్ఫనేజెస్ కి వృద్ధాశ్రమాలకి రోడ్ సైడ్ పడుకున్న వాళ్ళకి పంచుతూ ఉంటాం. అదే అనుకోకుండా ఫోన్ 11:30-12 వస్తుంది, మేము అటెండ్ అయ్యి చేస్తున్నాం. మీరు ఎవరైనా వాలంటరీగా వచ్చి సర్వీస్ చేయొచ్చు, ఎవరికైనా కూడా ఆఫర్ ఉందండి, ఎవరైనా వచ్చి చేయొచ్చు. ఇది ఇన్నర్ వీల్ పేజీ ఉంది ఫేస్బుక్ లో, అలాగే ఆర్సీ పేజ్ కూడా ఉందండి. ఆ 2 పేజీలు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారని మేమేం చేస్తున్నారని మీకు తెలుస్తుందండి. డబ్బు లేకపోయినా కూడా సర్వీస్ చేయాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి. వెళ్ళండి, వెల్కమ్ అండి, ప్లీజ్ వెల్కమ్. మ్యామ్ మీరు చెప్పండి, అంటే యాక్చువల్లీ ఈ రోటరీ అనేది ఇన్నర్ వీల్ అనేది బోతారు ఒకటే అంటారా? కాదండి, రోటరీ అనేది అవుటర్ వీల్. యాక్చువల్గా రోటరీలో అంతర్భాగమే ఇన్నర్ వీల్ అనేది. ఆ పేరు రకంగా కూడా వీళ్ళందరికీ క్యాచీగా ఉండకపోవటమో మరి ఏమో తెలియదు, కానీ ఇందాక అడిగినట్లుగా ఆ జనాలకు ఇన్నర్ వీల్ అంటే 4 సార్లు చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి చెప్పాలని కొంతమందికి స్పెల్లింగ్ కూడా చెప్పాల్సి వస్తుంది. అది కొంచెం వెళ్ళడానికి కొంచెం ఈజీ కాకపోవడం వల్ల ఒకటి ఉంది. మేము ఎంత చేసినా ఎన్నిసార్లు చెప్పించినా 5 సార్లు 6 సార్లు అడిగాక కానీ వాళ్ళకి మైండ్లోకి వెళ్ళట్లేదు ఆ మాట అనేది. ఇన్నర్ వీల్ అండి, ఇలా ఆలోచిస్తే కనుక చాలా ఈజీ. అవుటర్ వీల్ రోటరీ అండి, ఇన్నర్ వీల్ అనేది రోటరీ అంతర్భాగం ఇన్నర్ వీల్ అండి. మా మహిళలు లేని పురుషులు లేరు కదండి, అందుకని మేము లోపల ఉండి రోటరీని ముందు తీసుకెళ్తాం. ఇన్నర్ వీల్ 2 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, బట్ వీ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. మాకు చాలా కోఆపరేషన్, వెనెవర్ రోటరీ క్లబ్స్కి అడిగితే వాళ్ళు మాకు చాలా కోఆపరేషన్ ఇస్తారు. అండ్ వీ హ్యావ్ నో ప్రాబ్లమ్, వీ వర్క్ టుగెదర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ వర్కింగ్ టుగెదర్. కన్క్లూజన్ నా పరంగా నేను చెప్పేది ఏంటంటే, జన్మ మనకిచ్చింది 100 ఏళ్ళు ఆయుష్. ఆ 100 ఏళ్ళ ఆయుష్ని, దేవుడిచ్చిన ఆయుష్ని మనం 60-70కి మనం చేతులారా చెట్లను పెంచకపోవడం వల్ల, క్యారీ బ్యాగ్స్ వాడడం వల్ల మనంగా మన ఆయుష్ని తగ్గించుకుంటున్నాం. ఆ పరంగా కొంచెం
డెవలప్ అవ్వాలి. క్యారీ బ్యాగ్స్ బ్యాన్ చేద్దాం, చెట్లను ఎక్కువగా పెంచుదాం. ప్లస్ 60-70 ఏళ్లలో యవ్వనం అనేది మహా అయితే 10 ఏళ్ళు, అది కూడా చిన్నదే అంటాం. జీవితం చాలా చిన్నది, అందులో యవ్వనం ఇంకా చిన్నది. అందులో ఇంకా ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ గా ఓన్లీ 1 ఇయర్, 2వ ఇయర్ వాళ్ళు చేయమనరు, మనము చెయ్యం. ఈ 1 ఇయర్ లో మనం ఏం చేయాలంటే డాట్, అంతే మన జీవితంలో ఒక డాట్ ప్రెసిడెంట్ గా చేయడం ఈ ఇయర్ అనేది. ఆ డాట్ ని ఎంత బాగా ఎక్స్పోజ్ చేయొచ్చు, ఒక తెల్ల కాగితం మీద ఒక బ్లూ కలర్ ఇంకు చుక్క పెడితే ఎంత బాగా కనిపిస్తుంది అనేది మనం ప్రెసిడెంట్ గా మన ప్రాజెక్ట్స్ ద్వారా మన ఆలోచనల్ని ప్రతిబింబించేలాగా మనం ప్రాజెక్ట్స్ తీసుకెళ్తే అదే పెద్ద చుక్కగా మనకి మిగులుతుంది మన జీవితంలో. ప్లీజ్. టు కన్క్లూడ్ నేను చెప్పాలంటే I request everybody to help us in inaugurating and adopting more happy schools. Help us to raise money for Asha Kiranvaka. చిన్న పిల్లల్ని స్కూల్ని మళ్ళీ జాయిన్ చేయడానికి కోరుతున్నాను నేను. And I request more and more members, lady members to join Inner Wheel. And treasure hunt 10th April లో జరుగుతుంది. అందరికీ కోరుతున్నాను, ప్లీజ్ పాల్గొండి. ప్లీజ్ మేక్ ఆ ప్రోగ్రామ్ a super duper success. Thank you very much. ఓకే మ్యామ్, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి చక్కటి సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. And we thank City Cable for giving us this opportunity. Thank you very much. ఓకే వ్యూవర్స్, ఇది నాటి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. మరలా ప్రసారమయ్యే ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.